వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఇసుక దోపిడీ వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం హరీష్ రావు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. గత పాలకుల ఇసుక దోపిడీ వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. డ్యాం కొట్టుకుపోవడం వల్ల 41 మంది చనిపోతే మాజీ సీఎం జగన్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు. అన్నమయ్య డ్యాం నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన హంద్రీనీవా ప్రాజెక్టుకు బడ్జెట్లో 3,240 కోట్ల రూపాయలు కేటాయించామని, ఖరీఫ్ మొదలయ్యేలోగా మొదటి దశ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అందులో ప్రత్యేకించి రాయలసీమ నుంచి ఈ యొక్క మహానాడుకి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎప్పుడా అని మహానాడు కోసం ఈ యొక్క రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఇవాళ నేను రాజంపేట నియోజకవర్గం చేసినప్పుడు ఇప్పుడే ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, అన్నమయ్య విధ్వంసానికి గురైంది, అన్నమయ్య ధ్వంసమైంది అని అంటే అది జగన్మోహన్ యొక్క దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి అన్నమయ్య ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఆ ఎస్టిమేషన్ చేసిన వెంటనే ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టును కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా స్థానికంగా ఉండేటువంటి రైతాంగం కూడా దానికి ప్యారలల్గా కొంత లిఫ్ట్ పెట్టుకుని కొంత మేర నష్టాన్ని పూడ్చుకునేటువంటి మార్గాలు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా రైతు నాయకులతో కూడా కూర్చుని ఆ అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతాంగానికి తోడుగా ఈ ప్రభుత్వం ఉండేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2000 టీఎంసీల గోదావరి జలాలు తీసుకుపోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతల ప్రేమ చూపిస్తుందని ఆక్షేపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు? ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా?
అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది? ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి రీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్ లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? ఏ క్లియరెన్స్ లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా, కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట, మరో 50% నిధులు FRBM కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం VIP విరామ సమయంలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి PDC శేఖర్ రావు, కర్ణాటక లోకాయుక్త జస్టిస్ VS పాటిల్, MP వేమినేని రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు, సినీ నటి సురేఖవాణి, బుద్ధా ప్రసాద్, ప్రభుత్వ విప్ వెంకట్రావు, గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్, మల్లికార్జున అప్పు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కూడా మనది చెత్తయ్య గారు, ఊరు ఆర్పాడు, శంకరాపురం, మెరిష్టంలో శ్రీవారి మంజునాథ్ భక్తుల విజ్ఞప్తి. ప్రవీణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్షాకాలంలో ముంపు ప్రాంతాలలో నివారణ చర్యలు. సకిరెడ్డిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామం నందు రాబో వర్షాకాలంలో ముంపునకు గురి కాబడే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకున్నటకు సంబంధిత శాఖ అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎమ్మెల్యే దేవా మాట్లాడుచూ సకినేటిపల్లి, మలికిపురం మండలాల్లో సాగునీరు లేక పంటలు పండించలేకపోతున్నారని, 6,000 ఎకరాలు పండించవలసిన పంట ఖరీఫ్లో 250 ఎకరాలు పండించారని, క్రాప్ హాలిడే ప్రకటించినట్లు పంటలు పండించే విధంగా ఉండకూడదని, శంకరగుప్తం, చింతలమోరి, టేకిశెట్టిపాలెం, శృంగారపాడు, కేశవదాసుపాలెం, అంతర్వేది గ్రామాలలో గల మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేసి మంటల శాతం పెంచేలా నా ప్రయత్నమని, కేశవదాసుపాలెం డ్రైన్ ను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే విధంగా ప్రయత్నంలో భాగంగా రైతులు, సర్పంచులు, అధికారులు సలహాలు తీసుకుని పంటలు పండించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారి గురవయ్య, గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, దిరిసాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాజోల్ నియోజకవర్గం గోదావరి సెంట్రల్ డెల్టాలో చిట్ట చివరి ప్రాంతం.
గత 2 దశాబ్దాలుగా చూసినట్టయితే, గత 15-20 సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. లెక్కల్లో చెప్పాలంటే రిజిస్టర్డ్ ఆయకట్టు ఈ నియోజకవర్గానికి వరి పండించడానికి సారవాలు 14,000 ఎకరాలు. అయితే 2024 ఖరీఫ్లో పండింది కేవలం 3,400 ఎకరాలు. సకినేటిపల్లి పరిస్థితి ఇంకా దారుణం. సకినేటిపల్లి మండలం 6,500 ఎకరాల రిజిస్టర్డ్ ఆయకట్టు ఉన్నట్టయితే గత ఖరీఫ్లో పండింది 156 ఎకరాలు. దారుణమైన పరిస్థితి. క్రాప్ హాలిడే పరిస్థితి ఇది. దీనికంటే క్రాప్ హాలిడే బెటర్ దీనికంటే. ఎందుకంటే కేవలం ముంపు. కేశదాసుపాలెం, చింతలమూరి, అలాగే మోరిపోడు, ఇలాగే గొంది, శృంగారపాడు, ఈ గ్రామాలన్నీ కూడా ముంపుతో చాలా సతమతం అవుతున్నాయి. ఈ నీళ్లు బయటకు పోవాలి. గతంలో చూసినట్టయితే దీనికి ఉన్నది మెకానిజం ఉంది. ఏమిటా మెకానిజం? ఒకవైపు ఈ శంకరగుప్తం డ్రైన్ ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్లు పోయినట్టయితే వైనతీయ రివర్లోకి పోతుంది. అక్కడి నుంచి సముద్రంలో పోతుంది. ఇది ఈ ఫ్లో సరిగా లేదు. ఆ నలుగురి వ్యాపారం నుంచి నేను బయటకు వచ్చాను. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసేస్తామనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సిందే. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ల కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారు. థియేటర్లు ఏకపక్షంగా మూసేయడానికి నలుగురు మద్దతు పలికారు. ఆ నలుగురిలోనూ నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ మాత్రమే ఉంది. నా వృత్తి సినిమాలు తీయడమని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఈ ఇండస్ట్రీని పట్టుకుని, బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా. నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిబుల్ఏ, దానికి ఓనర్. నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1,500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి, నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను, మేము మూసేస్తున్నాము. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆయన పాత్రుడు లెటరైట్ మైనింగ్ దోపిడీపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం సంబంధించి ల్యాటరైట్పై ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అయితే మనందరికీ తెలిసి ఈరోజు చూస్తే నర్సీపట్నంలో చింతకాల అయ్యన్న పాత్రుడు ల్యాటరైట్పై సుమారుగా రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నర్సీపట్నం నియోజకవర్గం
నాతవరం మండలం సుందరకోట పంచాయతీకి సంబంధించి ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయో లాటరీ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్న పాత్రుడు దోపిడీ చేస్తున్న సంగతి మనం అందరం చూస్తాం. అందులో భాగంగానే గత నెల 28వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం ఇచ్చేసినప్పుడు స్వయంగా నేనే రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అందులో అంశాలు ఏంటంటే లాటరైట్ తవ్వకాల వద్ద వే బ్రిడ్జి లేకుండా చేస్తానని చెప్పి ఒకటి, 2 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది కేసు అని చెప్పి కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తానని ఒకటి, ఆదివాసీల హక్కులు ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఒకటి, అలాగే రాయల్టీ విషయంలో మోసం జరుగుతుందని చెప్పి ఈ 4 అంశాల మీద ముఖ్యంగా అక్రమ మైనింగ్పై ఏదైతే చేస్తారో అక్రమ మైనింగ్పై విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మొన్న లాస్ట్ టైము 28వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సుమారుగా అది 28వ తారీఖున ఇస్తే 15 రోజులు గడువు తేదీ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 13/5/2025 గడువు తేదీ, అంటే సుమారుగా 15 రోజులు అయిపోయింది. గడువు తేదీ అయ్యి 15 రోజులు అయిన తర్వాత మన గడువు తేదీ 15 రోజులు అయింది. అంటే ఒకటేంటంటే ఏదైతే 13వ తారీఖు గడువు తేదీ ఉన్నారో 14వ తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశం మీద మళ్ళీ దీని మీద ఒక కార్యక్రమం పెట్టి మరి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో రోజుకి సుమారుగా 5,000 టన్నులు తీస్తున్నారు, సుమారుగా 3,000 రూపాయలు ఒక టన్ను విలువ అన్ని పోను చెప్పి సుమారుగా 1,50,00,000 రూపాయలు ఒక రోజుకి అయ్యన్న పాత్రుడు సంపాదన చేస్తాడని చెప్పి మరి మీడియా ద్వారా అధికారులందరికీ కూడా చెప్పాం. మరి ఏంటంటే ఏదైతే మేము 28వ తారీఖున ఇచ్చామో నిజంగా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఉంటే ఆ 15 రోజుల్లో 22.5 కోట్ల దోపిడీ జరగకుండా ఉండేదని చెప్పి అన్నాం. అంటే స్పందించకపోవడం వల్ల 22.5 కోట్ల రూపాయలు హైదరాబాద్ దోపిడీ చేసిందని చెప్పి పత్రికాముఖంగా మరి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. సుమారుగా 28 రోజులు అయిందండి. మరి ఈ రోజు కూడా మరి ఇవ్వలేదు, ఎకనాలిమెంట్ అయితే ఇచ్చారని చెప్పి అన్నాం. అంటే నాకు అర్థం కావట్లేదు, ఒక ఎకనాలిమెంట్ ఇచ్చారు, 15 రోజులు మరి గడువు ఇస్తూ పరిష్కరించే తేదీ 13 అన్నారు. ఇంటికి ఈరోజు సుమారుగా 13 అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజులు అయింది. మరి ఎందుకు ఈ ఎకనాలిమెంట్ అర్థం కావట్లేదు మాకు ఈ సందర్భంగా అని చెప్పి అడుగుతున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ ఈరోజు ఇచ్చిన మరి దరఖాస్తులో మేము చెప్పింది ఏంటంటే ఏదైతే లాటరైట్ తవ్వకాలు జరుగుతుందో ఇప్పటికే ఎన్జీటీలో కేసు పెండింగ్లో ఉంది, దాని తాలూకు వివరాలన్నీ కూడా చెప్పాం. మరి దీనిపై అప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక సంయుక్త కమిటీ వేసి మరి ఎన్జీటీ ఆదేశాల మేరకు కమిటీని వేశారు. సుమారుగా 16/8/23 జాయింట్ కమిటీ ద్వారా మరి విచారణ జరిపిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు రవి పటాన్ శెట్టి గారు కూడా మరి దీనిపై అనుమతులు లేవని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కలెక్టర్ గారు కూడా మరి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. విశాఖ జిల్లా గాజువాక పాతకన్నవానిపాలెం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో టైగర్ పవర్ కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ కన్వీనర్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కర్నంరెడ్డి నరసింహరావు, 71వ వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బెల్టులు ప్రదానం చేశారు. నమస్కారం అండి. ఈరోజు గాజువాక పాతకన్నవానిపాలెం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో టైగర్ పవర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు సన్నీ గారు, ఆనంద్ గారు, వెంకట గారు, నూకరాజు గారు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరాటే క్రీడాకారులకు ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళకి బ్లాక్ బెల్ట్, ఎల్లో బెల్ట్, వైట్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ బెల్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా మేము మా చేతుల మీదుగా వాళ్ళకి ఇచ్చి అభినందించడం జరిగింది. స్పోర్ట్స్ లో కరాటేలో రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటాము, వ్యాయామం అవుతుంది. పిల్లలు చదువులతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ లోను కూడా డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా చదువుల్లోనూ కూడా రాణిస్తారు, ఫిట్ గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి స్పోర్ట్స్ లో 3% కోటా కూడా ఇచ్చారు. పిల్లలు బాగా మీరు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో మీరు పాల్గొని గెలుపొందితే మీకు కాలేజీలో సీట్లు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం చూసాము, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం, ఆత్మరక్షణతో పాటు వాళ్ళకు ఒక వ్యాయామం అవుతుంది, వాళ్ళు కాపాడుకునే స్థితితో పాటు పక్క వాళ్ళు కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి రోజు కరాటే నేర్చుకోవాలి. మనకి గాజువాక 100 అడుగు రోడ్లో అమరావతి పార్క్ లో సన్నీ గారు, ఆనంద్ గారు, వెంకట గారు రోజు ఉదయాన్నే 100 మంది పిల్లలకి వాళ్ళకి ఈ కరాటేలో ట్రైనింగ్ ఇస్తారు. మరి రెఫరీస్, జడ్జెస్, కోచెస్ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు.
అందుకే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మన గాజువాకకి మన విశాఖపట్నం జిల్లాకి ఎన్నో మెడల్స్ సాధిస్తున్నారు. మరి కళ్యాణ మండపంలో మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ డల్లి గోవిందరాజుకు తోటి స్నేహితులు నడుపూరు హై స్కూల్ 1998, 1999 10th క్లాస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గజమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మాతో పాటు జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూరులో 10వ తరగతి వరకు చదువుకున్న మిత్రుడు తల్లి గోవిందరాజు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి శ్రీ మాతా సేవా ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అనేక రకాల సర్వీసులను అందించి మదర్ తెరిసా ఆశయ సాధనను నెరవేరుస్తూ ఇంకా ప్రజలకు ఎక్కువ సేవలను అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే 64వ వార్డు కార్పొరేటర్ గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ రోజున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ గా పదవి బాధ్యత స్వీకరించడం మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. అతనితో పాటు 10వ తరగతి వరకు చదువుకున్న మా అందరికీ మేము అందరం చదువుకున్న జిల్లా పరిషత్ నడుపూరు హై స్కూల్ కూడా ఎంతో గర్వకారణమని అన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన విశాఖ ప్రజలందరికీ కూడా మంచి చేయాలండి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకొని మన విశాఖపట్నాన్ని మన స్కూల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన విశాఖపట్నానికి ఒక మంచి విజయ పథంలో నడిపిస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ తల్లి గోవిందరెడ్డి గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అంచెంచెలుగా ఎదిగి శ్రీ మాతా సేవా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజున మదర్ తెరిసా ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చి 64వ వార్డు కార్పొరేటర్ గా అత్యధిక మేరతో గెలుపొంది ఈ రోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పదవి పొందడం అనేది మా జిల్లా పరిషత్ నడుపూరు హై స్కూల్ 98-99 బ్యాచ్ కి బాగా గర్వకారణం. ఇంకా అనేక రకాల ఉన్నత పదవులు అధిరోహించి మిత్రుడు ఎన్నెన్నో సేవా సాధించాలని మా నడుపూరు హై స్కూల్ 1998-99 10th క్లాస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా మా పూర్తి సపోర్ట్ మా మిత్రులకి ఎవరిలో ఉంటుందని. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ తెలుగు అనువాద కార్యక్రమాన్ని బీజేపీ గాజువాక నియోజకవర్గ పరిధిలోని తిలకించారు. గాజువాక స్ఫూర్తి అనాథ ఆశ్రమ పిల్లలతో కలిసి భాజపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, ఇన్ఛార్జ్ పోలిమేర శ్రీనివాసరావులు వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా మన్ కీ బాత్ ద్వారా ప్రధాని మోడీ తన సందేశాన్ని జాతికి వినిపించారని అన్నారు. నమస్కారం అండి. గౌరవ దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి 122వ మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 72వ వార్డు 111వ పోలింగ్ బూత్ లో వీక్షించడం జరిగింది. ఇక్కడ స్ఫూర్తి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పరశురామరాజు గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు జిల్లా జిఎస్ గారు శ్రీ పొలిమేర శ్రీనివాసరావు గారు ఇంకా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఎంతో మంది భారతదేశంలో స్వయం కృషితో పైకి వచ్చినటువంటి ఎంతో మంది కోసం వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వచ్చే నెల 21వ తేదీన మనకి యోగా డే వస్తుంది. ఆ యోగా డేని అందరూ కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు ప్రతి నెల కూడా చివరి ఆదివారం వచ్చే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన కూడా ఒక నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో పాల్గొని అందరూ వీక్షించి వెంటనే సర్లాప్లో అవన్నీ కూడా అప్లోడ్ చేసి మా కేంద్ర పార్టీకి, రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి ఈ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లో సుమారు 50కి పైగా 50 ప్రాంతాల్లో ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించి సర్లాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.